ఒంగోలు మున్సిపాలిటీగా ఆవిర్భవించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నగర చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా వెలుగుమూర్తుల కళా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 20 మంది ప్రముఖుల విగ్రహాలతో ఈ ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నట్లు ప్రాజెక్ట్ ఆఫీసర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గుంటూరు రోడ్ నుంచి ఒంగోలు నగరంలోకి వచ్చే ఫ్లైఓవర్ వద్ద ఈ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 28వ తేదీ ఉదయం 10:30కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెలుగుమూర్తుల కళా ప్రాంగణాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఒంగోలు 150 ఏళ్ల ప్రస్థానానికి గుర్తుగా నిలిచేలా ఈ ప్రాంగణాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. 20 మంది వెలుగుమూర్తులకు సంబంధించిన వివరాలను సంక్రాంతి వెంకటకృష్ణ వెల్లడించారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఒంగోలు నగరానికి సంబంధించి ఒంగోలు గ్రామంగా ఉండి మున్సిపాలిటీగా ప్రారంభమైన సంవత్సరం 1876. అప్పటి నుంచి ఇప్పటి వరకు 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కాబట్టి 150 వసంతాల ప్రస్థానానికి సంబంధించినటువంటి అభివృద్ధి, వికాసం, కళలు, చైతన్యం, సంస్కృతి, వారసత్వం ఎన్నిటికి సంబంధించి ఏ విధంగా మన ప్రస్థానం కొనసాగింది, ఒంగోలు ఏ విధంగా ఈ రోజున రూపుదిద్దుకోవడానికి ఎవరు కారణభూతులు, ఎటువంటి సంఘటనలు జరిగాయి, ఆ వ్యక్తులు, ఆ సంఘటనలు అన్నిటినీ కూడా తప్పనిసరిగా భవిష్యత్ తరాలకి తెలియజేయాలి, మనం తెలుసుకోవాలి. ఆ సందర్భంగా ఈ 150 సంవత్సరాల ప్రస్థానానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బాధ్యతని నేను తీసుకున్నాను. నా పేరు మీకు తెలుసు, సంక్రాంతి వెంకటకృష్ణ. ఇక్కడ మున్సిపల్ కమిషనర్గా పనిచేశాను. ప్రధానంగా ఈ యొక్క పురపాలనలో 150 సంవత్సరాలు జరిగింది ఇప్పటికీ. దీనికి సంబంధించి రేపు ఆల్రెడీ మొన్న ఎన్టీఆర్ కళాక్షేత్రంలో కార్యక్రమాన్ని ప్రారంభించాం. అంటే ఏమి చేయబోతున్నాం అనేది సూచన ప్రాయంగా తెలియజేశాము. ఈ రోజు ఏంటంటే ముఖ్యంగా మనకి గుంటూరు రోడ్డు నుంచి ఒంగోలులోకి వచ్చే దగ్గర ఫ్లైఓవర్ ఉంది. ఫ్లైఓవర్కి అటు పక్క ఇటు పక్క యూ షేప్లో విగ్రహాలు పెట్టాలి. ఎవరా విగ్రహాలు అంటే ఒంగోలు నగరంలో పుట్టిన వాళ్ళు, ఒంగోలు నగరంతో అనుబంధం ఉన్నవాళ్ళు, లేదు ఒంగోలులోనే జీవించి మరణించిన వాళ్ళు, వీళ్ళని మాత్రమే ప్రమాణంగా తీసుకొని అటువంటి గొప్ప వ్యక్తుల యొక్క నిజమైనటువంటి మూర్తిమత్వాన్ని మన ప్రజలకి తెలియచేయాలి. అటువంటి మరుగున పడినటువంటి మాణిక్యాలని ముఖ్యంగా మన తరం ఇంకా తెలుసుకొని వాళ్ళు చేసిన సేవా నిరతిని, ఆ యొక్క వారసత్వాన్ని మనం కొనసాగించాలి. అందుకని ఒక 20 విగ్రహాలని మనం ప్రారంభించబోతున్నాము. ఈ కార్యక్రమాన్ని రేపు 28వ తేదీ హానరబుల్ మినిస్టర్ ఉన్నటువంటి మన విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు ఈ 20 విగ్రహాలని ప్రారంభిస్తారు. దీన్ని మనం ఒంగోలు వెలుగుమూర్తుల కళా ప్రాంగణం అని పిలుస్తున్నాము. దాంతోపాటు అనేక కార్యక్రమాలు టౌన్లో ఉన్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించి మనకి ఒంగోలు వెలుగుమూర్తుల కళా ప్రాంగణంలో 20 విగ్రహాలు పెడుతున్నాము. ఆ విగ్రహాలు ఎవరి పేర్లను పెడుతున్నాము, ఎవరిది అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. రెండవది, వారి కుటుంబ సభ్యులను కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారు కూడా ప్రత్యేకించి మన కార్పొరేషన్ నుంచి వారందరికీ వ్యక్తిగతంగా లేఖలు వెళ్తాయి. వారందరూ కూడా 28వ తేదీ ఉదయం 10:30 గంటలకి అక్కడ కళా ప్రాంగణం అంటే కిమ్స్ హాస్పిటల్ జంక్షన్లోకి వస్తే అక్కడ విగ్రహాల ఆవిష్కరణ చేస్తారు. కాబట్టి వారందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు మనం పెట్టబోయే విగ్రహాల గురించి క్లుప్తంగా మీకు చెప్తాను. ఒకటి, ప్రజానాయకుల కేటగిరీలో దర్శి చెంచయ్య గారు. పుట్టింది కనిగిరిలో కానీ చదువుకున్నది ఏబిఎం స్కూల్లో. వీరు గదర్ పార్టీ స్థాపకులు. స్వాతంత్ర్యోద్యమం సంబంధించినటువంటి గదర్ ఉద్యమంలో పాల్గొన్నారు అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోలో. అటువంటి గొప్పవి దర్శించే గారి విగ్రహాన్ని పెడుతున్నాం. అదేవిధంగా మన యొక్క ఒంగోలుకు సంబంధించినటువంటి మొట్టమొదటి ఎమ్మెల్యే మాదాల నారాయణ స్వామి గారు. మాదాల నారాయణ స్వామి గారు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మొట్టమొదటిసారిగా ఎన్నికయ్యారు. అంటే ఇద్దరు శాసనసభ్యులు ఎన్నికయ్యారు. వారిలో మాదాల నారాయణ స్వామి గారు ఎన్నికయ్యారు. వారి విగ్రహాన్ని పెడుతున్నాము. అదేవిధంగా మన మున్సిపాలిటీ పుట్టింది 1876. అప్పటి నుంచి 1920 వరకు కూడా ఎన్నికలు లేవు. అంటే నామినేటెడ్ చైర్పర్సన్స్ మాత్రమే ఉన్నారు. 1920లో ఎన్నికలు జరిగి ఫస్ట్ టైము
ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ వరద శ్రీరాములు నాయుడు గారు, వారి విగ్రహాన్ని కూడా పెడుతున్నాము. తర్వాత మనకి సంబంధించి ఇక్కడ ఎంపీగా పనిచేసి ఒంగోలు ప్రకాశం జిల్లా సాధన కృషి అయినటువంటి రొండా నారపరెడ్డి గారి విగ్రహాన్ని కూడా ఇక్కడ పెడుతున్నాము. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, పావలా డాక్టర్గా, పేదల డాక్టర్గా పనిచేసి 2 సార్లు స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి బివిఎల్ నారాయణ గారి విగ్రహాన్ని కూడా పెడుతున్నామండి. తర్వాత సాహితీ రంగంలో మీ అందరికీ తెలుసు, కలేకూరి ప్రసాద్ పుట్టింది కంచికచర్లలో, కానీ వారి జీవితం అంతా కూడా ఒంగోలుతోనే ముడిపడి ఉంది. అటువంటి కలేకూరి ప్రసాద్ గారి యొక్క విగ్రహాన్ని పెడుతున్నాం. నాగభైరవ కోటేశ్వరం మీ అందరికి చిరపరిచయం, వారి కవన విజయం అనే సాహిత్య రూపకాన్ని సూచించిన వ్యక్తి, వారి విగ్రహాన్ని కూడా పెడుతున్నాం. తర్వాత గద్దెలకొంటలో పుట్టినటువంటి దళిత కెరటం పైడి తిరేష్ బాబు, వారి విగ్రహాన్ని కూడా పెడుతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న చీమకుర్తిలో పుట్టినప్పటికీ ఒంగోలుతో అనుబంధం ఉన్నటువంటి మరో కవి మల్లవరపు జాన్ మాస్టారు, వారి విగ్రహాన్ని కూడా మనం ఈ యొక్క 20 విగ్రహాల భాగంగా పెడుతున్నాం. తర్వాత సినీ రంగానికి సంబంధించి అందరికీ తెలుసు, మొట్టమొదటి పాన్ ఇండియా స్టార్ భానుమతి రామకృష్ణ, వారి విగ్రహాన్ని కూడా పెడుతున్నాం. తర్వాత గరికపాటి వరలక్ష్మి, జీ వరలక్ష్మి గారి విగ్రహాన్ని పెడుతున్నాం. తర్వాత టీ కృష్ణ మీకు తెలుసు, యాక్చువల్గా సినిమాలలో అభ్యుదయానికి నాంది పగినటువంటి టీ కృష్ణ గారి విగ్రహాన్ని పెడుతున్నాం. తర్వాత పరిపాలనా రంగానికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్గా మన ప్రకాశం జిల్లా ఒంగోలు ఏర్పడిన తర్వాత ప్రకాశం జిల్లాగా పేరు మారిన తర్వాత 1972లో మొట్టమొదటి జిల్లా కలెక్టర్గా పనిచేసిన కత్తి చంద్రయ్య గారి విగ్రహాన్ని కూడా రేపు మనం 20 విగ్రహాల భాగంగా పెడుతున్నాం. తర్వాత సంగీత నాటక కళారంగాలకు సంబంధించి బండారు రామారావు గారు పుట్టింది అద్దంకి, మొత్తం కూడా మన ఒంగోలుతో అనుబంధం ఉంది. అటువంటి నాటక స్రష్ట రంగస్థలటువంటి బండారు రామారావు గారి విగ్రహంగా పెడుతున్నాం. తర్వాత పద్మశ్రీ అవార్డు పొందినటువంటి గొప్ప నాదస్వర విద్వాంసులు షేక్ చనమౌలానా గారి విగ్రహాన్ని కూడా పెట్టబోతున్నాం. తర్వాత మన నాట్య అవధానం ఉంది, నాట్యావధానం అనే కొత్త ప్రక్రియను ప్రవేశపెట్టినట్టు ధారా రామనాథ శాస్త్రి గారి విగ్రహాన్ని కూడా ప్రవేశపెట్టబోతున్నాం. తర్వాత పరిశోధనా రంగానికి సంబంధించి తెలుగు, అదేవిధంగా ద్రవిడ భాషా సంస్కృతులు, తెలుగు ధాతువుల నిర్మాణానికి కృషి చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 2 సార్లు యూనివర్సిటీ వీసీగా పనిచేసినటువంటి బద్రిరాజు కృష్ణమూర్తి గారి విగ్రహాన్ని పెడుతున్నాం. చివరిగా సామాజిక సేవా రంగాలకు సంబంధించి గోరంట్ల వెంకన్న చౌదరి గారి విగ్రహాన్ని కూడా పెడుతున్నాం. వారు ఇక్కడ మన మున్సిపల్ పరిధిలో ఓరియంటల్ సంస్కృతుల ప్రవేశపెట్టారు. మహాత్మా గాంధీ చేతుల మీదుగా దాదాపు 17 ఎకరాల భూమిని హరిజనులకు దానం ఇచ్చారు. అటువంటి మహాదాత నుండి గోరంట్ల వెంకన్న చౌదరి గారి విగ్రహాన్ని పెడుతున్నాం. తర్వాత మీ అందరికీ తెలుసు, క్లౌ ద్వారా చెప్పేటువంటి క్లౌ జాన్ ఎవరెట్, ఇక్కడ ముఖ్యంగా మన యొక్క ఒంగోలుకు సంబంధించినటువంటి విద్య, వైద్యం ఈ రెండింటికి సంబంధించి మన యొక్క మున్సిపాలిటీ పుట్టడానికి ముందు 1876లో మున్సిపాలిటీ అంటే ఒంగోలు పట్టణం కాదు, ఒంగోలు పట్టణానికి దాదాపు 1000 ఏళ్ళ చరిత్ర ఉంది. కానీ ఒంగోలు మున్సిపాలిటీగా ఏర్పడిన 1876కి ఒక 10 సంవత్సరాల ముందుగా వచ్చినటువంటి క్లౌజర్ గారు విద్యకి, ఆరోగ్యానికి ఇక్కడ బాటలు వేశారు. అటువంటి క్లౌజర్ గారి విగ్రహాన్ని పెడుతున్నాం. చివరిగా నీలం రాజు వెంకట శేషయ్య గారు, వీరు ఆంధ్ర పత్రిక, ఆంధ్ర ప్రభలకి మన యొక్క సంపాదకులుగా పనిచేశారు. వారు ఇక్కడే పుట్టి ఇక్కడ ఉన్నటువంటి మన జాతీయ విశ్వవిద్యాలయం పెట్టినటువంటి టంగుటూరు ప్రకాశం పంతులు గారు పెట్టిన కళాశాల చదువుకొని వారి దగ్గరే శిష్యరికంలో ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేసి తర్వాత సినిమాలోకి వెళ్ళి నాటకాలు, అదేవిధంగా ఫైనల్గా ఆంధ్రప్రభ, ఆంధ్ర పత్రికలకి సంపాదకులుగా అటువంటి గొప్ప వ్యక్తులు. అంటే ఈ వ్యక్తులు చాలామంది వ్యక్తులు మన ప్రజలకి పరిచయం లేరు, అంటే చరిత్రలో అలా ఉన్నారు. అటువంటి గొప్ప వ్యక్తులందరినీ కూడా మన ప్రజలకు పరిచయం చేయాలి, వారు చేసిన త్యాగాలు, సేవని గుర్తించాలి. ఇటువంటి ఈ రోజున మన ఒంగోలు ఈ స్థానానికి రావడానికి ఎంతోమంది ఎన్నో విధాలు కష్టపడ్డారు. అటువంటి అన్ని వర్గాల నాయకుల్ని కూడా మనం ఈ రోజున గుర్తు చేసుకోవడం కోసం ఈ ఒంగోలు వెలుగుమూర్తుల కళా ప్రాంగణం అనే పేరుతో 20 మంది వివిధ రంగాలకు చెందినటువంటి గొప్ప వ్యక్తులను ప్రవేశపెట్టాం. ఇక్కడ మనం పెట్టింది కూడా ఒంగోలుకు సంబంధించిన వాళ్ళు మాత్రమే, ప్రకాశం జిల్లాకు సంబంధించిన వాళ్ళు కాదు అని గుర్తించాలి. చాలామంది చాలా పేర్లు చెప్పారు, మాకు ఇంకా చాలా పేర్లు మా పరిగణలో ఉన్నాయి. కానీ అన్నిటినీ మనం పరిగణలో తీసుకున్న తర్వాత ఫైనల్గా అందరి యొక్క అభిప్రాయంతో మనం ఈ యొక్క లిస్ట్ని ఫైనల్ చేశాము. డెఫినెట్గా వీరికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. తప్పనిసరిగా మీరు కూడా మీకు మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియాలని కోరుతున్నామండి. ప్రస్థానానికి సంబంధించి, ఉత్సవాలకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేయబోతున్నాం మనం. అందులో మొదటగా రేపు నారా లోకేష్ గారు ఈ కళా ప్రాంగణాన్ని ప్రారంభించిన తరువాత మనం బుక్ ఎగ్జిబిషన్, ఆర్ట్ ఎగ్జిబిషన్, అదేవిధంగా ఫోటో ఎగ్జిబిషన్, ఈ మూడింటిని కూడా ఈ నెల 30వ తేదీ కానీ 31వ తేదీని కానీ మన అంబేద్కర్ ఆడిటోరియంలో ప్రారంభించబోతున్నాం. అంటే మన ఒంగోలులో ఉన్నటువంటి కవులు, కళాకారులు, గొప్ప వ్యక్తులు రాసిన పుస్తకాలన్నీ సేకరిస్తున్నాం. అంటే ఒంగోలులో పుట్టిన గొప్ప వ్యక్తుల యొక్క పుస్తకాలు మొత్తం సేకరించి బుక్ ఎగ్జిబిషన్ పెడుతున్నాం. అదేవిధంగా ఒంగోలులో ఉండేటువంటి ఆర్టిస్టులు వేసినటువంటి అన్ని ఆర్టుల్ని తీసుకొచ్చి వాళ్ళు ఆర్ట్ ఎగ్జిబిషన్ పెడుతున్నారు. ఇది కాకుండా ఆర్ట్ ఎగ్జిబిషన్లో ఆర్టిస్టులందరికీ కూడా మనం ఒంగోలులో ఉండే ఆర్టిస్టులందరికీ కూడా వాళ్ళు వేసిన బొమ్మలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా పెట్టాము. అదే కార్యక్రమం చేస్తున్నాం. తరువాత స్టేట్ వైడ్గా అంటే 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్టిస్టులందరినీ కూడా మనం స్టేట్ వైడ్గా కాంపిటీషన్ పెట్టాము. ఎవరైనా సరే ఒంగోలు యొక్క చరిత్ర, వైభవము, కళలు, సంస్కృతి, ఇక్కడ ఉన్న ప్రకృతి, వీటిపైన బొమ్మలు వేయాలి. ఆ బొమ్మలకు సంబంధించిన కార్యక్రమం కూడా దాంట్లో భాగంగా పెట్టబోతున్నాం. ఇవన్నీ కూడా ఈ నెల 30 లేదా 31 తేదీలో మనం ప్రారంభించబోతున్నాం. తర్వాత హెరిటేజ్ వాక్ అని 3000 మందితో 30 కళా బృందాలు ముందు నడుస్తూ ఉంటే మన యొక్క కల్చర్ అండ్ హెరిటేజ్ని మన ప్రజలకు తెలియజేయాలి. మన కళలు, మన సంస్కృతి, సుసంపన్నమైనటువంటి చరిత్ర, వారసత్వాన్ని కూడా తెలియజే ఉద్దేశంతో ఈ యొక్క హెరిటేజ్ వాక్ని మనం నడుపుతున్నాము. ఈ హెరిటేజ్ వాక్ యొక్క ఉద్దేశం కూడా ప్రజలందరికీ సంబంధించినటువంటి గతించినటువంటి మన సంస్కృతిని పరిచయం చేయటము. ఇది కూడా మినీ స్టేడియం దగ్గర నుంచి మొదలై మన యొక్క కర్నూలు ఫ్లైఓవర్ వరకు నడుస్తుంది. అది ఒక కార్యక్రమం చేయబోతున్నామండి. తర్వాత విద్య, క్రీడ, సాంస్కృతిక అనేక కార్యక్రమాలని ఈ 15 రోజుల్లో రేపు ఫస్ట్ వీక్ నుంచి 3rd వీక్ వరకు, అంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి సెప్టెంబర్ 3rd వీక్ వరకు దాదాపు 2 వారాల పాటు ఈ కార్యక్రమాలని పోటీ నిర్వహిస్తున్నాం. తర్వాత ఫిట్ ఒంగోలు అనే పేరుతో సెప్టెంబర్ 6వ తేదీన ఆదివారం రోజున 150 సెంటర్స్లో 150 ఆరోగ్య శిబిరాలు అంటే హెల్త్ క్యాంప్స్ పెడుతున్నాం. ఈ హెల్త్ క్యాంప్స్ లిస్టు కూడా ప్రిపేర్ చేశాము. మన యొక్క ఒంగోలు సంబంధించిన 96, అదేవిధంగా కొత్తపట్నం, అదేవిధంగా ఒంగోలు రూరల్ మొత్తం కలిపి 150 క్యాంపులు ఒకే రోజున సెప్టెంబర్ 6వ తేదీన మనం ఫిట్ ఒంగోలు పేరుతో 150 క్యాంపులు ఏర్పాటు చేయబోతున్నాం. ఇవన్నిటితో పాటు చివరగా మనం ఈ యొక్క కల్చర్ని, హెరిటేజ్ని, వివిధ అంశాలకు సంబంధించి కూడా ఒక పుస్తక రూపంలో గ్రంథస్థం చేయాలి. వివిధ ఆర్టికల్స్ తీసుకురావడం ఉద్దేశంతో దాదాపు 75 ఆర్టికల్స్ని వివిధ రచయితలు రాయమని చెబుతున్నాం. అవన్నీ తీసుకొచ్చి ఒక ప్రత్యేక సంచిక సావనీర్ని కూడా మనం సెప్టెంబర్ 30వ తేదీన ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సంబంధించి ప్రజలందరికీ అప్పీల్ ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం కానీ, ఫోటోలు కానీ, పేపర్ క్లిప్పింగ్ కానీ, ఒకవేళ మీరు కనుక ఆసక్తి ఉంటే మీరు రాసిన స్టోరీలు కానీ, కవితలు కానీ ఏదైనా సరే మున్సిపల్ ఆఫీసులో మాకు ఇవ్వచ్చు. అవన్నీ పరిగణలో తీసుకొని నిజాలకి, ఇగోలు వ్యతిరేకంగా వాస్తవ ప్రాతిపదిక మీద ఒంగోలు చరిత్రని గ్రంథస్థం చేసేటువంటి కార్యక్రమాన్ని చేయబోతున్నాం. కాబట్టి ఇది ప్రజలందరికీ అప్పీల్గా భావించి ఇటువంటి విషయాలు ప్రజలందరికీ చెప్పి మా ముందుకు తీసుకురావాలని కోరుతున్నాం. అదేవిధంగా దీంతోపాటు మన ఒంగోలుకు సంబంధించిన ఒంగోలు ముద్దుబిడ్డలు సాహితీ ప్రియులు, సాహితీ ప్రముఖులు ఉంటే వాళ్ళు విదేశాల్లో ఉన్నా, దేశంలో ఎక్కడున్నా సరే అటువంటి 150 మంది కవులు కనుక కవితల్ని మాకు పంపిస్తే 150 కవితల సంపుటితో కలిపి ఒక ప్రత్యేకమైన పుస్తకాన్ని కూడా ముద్రించాలనుకుంటున్నాం. కాబట్టి ఇది మన ఒంగోలులో పుట్టినటువంటి ప్రతి ఒక్క సాహితీవేత్తకి ఇది ఒక అప్పీల్. మేము తప్పనిసరిగా ముద్దిగొండ శివప్రసాద్ గారు హైదరాబాద్లో ఉన్న అటువంటి గొప్ప వ్యక్తి ఎవరున్నా ఒంగోలు సంబంధించిన అందరూ కూడా దీనికి సంబంధించినటువంటి చిన్న కవితలు రాసి మాకు పంపిస్తే అవన్నీ 150 మంది కవితలు, 150 మంది రచయితలతో ఒక పుస్తకాన్ని తీసుకురావాలనే సంకల్పం ఉంది. అది కూడా మీ అందరికీ కూడా పబ్లిక్ అప్పీల్ చేస్తున్నాం. తర్వాత చివరిగా లాస్ట్ 3 రోజుల పాటు మనం ముగింపు కార్యక్రమాన్ని చేయబోతున్నాం. ఈ ముగింపు కార్యక్రమానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా మీకు మళ్ళీ నేను ఒక వారం రోజుల్లో దాని గురించి పూర్తి వివరాలన్నింటినీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనే అభిప్రాయం గురించి మీ అందరికీ అనేక అపోహలు ఉండొచ్చు.
అవన్నిటినీ పటాపంచలు చేస్తూ మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఉంది. ప్రతి ఒక్కరూ రావాలి. ఇది మన పండుగ. ఇది పార్టీలకి, కులాలకి, వర్గాలకి, ప్రాంత అతీతంగా మన ఒంగోలు వైభవాన్ని తప్పనిసరిగా ప్రజలందరూ తెలుసుకోవాలి. ఈ ఒంగోలు కళా వైభవ సంస్కృతిలో మనందరం కూడా భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో కార్యక్రమం పెట్టాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మమ్మల్ని పిలిచారు, పిలవలే అభిప్రాయం లేకుండా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి సంబంధించి ఇంకా మీకు కొన్ని విషయాలు ఎక్కడైనా గ్యాప్ వచ్చి ఉండొచ్చు. అవి కూడా మళ్ళీ నేను వీక్లీ వన్స్ మీతో మాట్లాడుతూ ఉంటాను. ఎవరైనా సరే ఇక్కడ ఈ ఛాంబర్లోకి వచ్చి మీరు ఎటువంటి డౌట్స్ తీర్చుకోవచ్చు. ఎటువంటి ఉన్నా కూడా మీకు అన్ని విషయాల్లో కూడా మేము కావాల్సిన సమాచారం ఇస్తాం. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలని ప్రజలందరినీ కోరుతున్నాం. అండ్ ఓన్లీ ఫుల్ సైజ్ విగ్రహాలు కాదు, అర్ధ శరీర విగ్రహాలు, ఫస్ట్ సైజ్ అర్ధ శరీర విగ్రహాలు పెడుతున్నాము. అందుకని అవి 20 పెడుతున్నాము. అది మేము ఆల్రెడీ ఈ హిస్టరీ ఏదైతే ఉందో ఇదే హిస్టరీని రాస్తున్నామండి. ఆ విగ్రహాల కింద ఇది రాస్తున్నాం. ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని పట్టణంలో అనేక చోట్ల అనేక మాన్యుమెంట్లు పెడుతున్నాం. మీకు తెలిసి ఉంటుంది. అది చాలా చెప్తాను. ఒక్కొక్క మాన్యుమెంట్ చెప్తాను. ఒక మాన్యుమెంట్ ఏంటంటే 1876 నుంచి ఇప్పటి వరకు 150 సంవత్సరాల చరిత్రలో జరిగిన సంఘటనలు, ఏం జరిగినవి, ఏ సంవత్సరం ఏం జరిగింది, ఇవన్నీ కలిసి ఒక మాన్యుమెంట్గా రూపొందించి ఒక ప్లేట్లుగా 6 ప్లేట్లు పెట్టి మధ్యలో ప్రత్యేకించి ఒక దీనికి సంబంధించినటువంటి మాన్యుమెంట్గా తయారు చేస్తున్నాం. ప్రతి ఒక్క ప్లేట్లోనూ 25 years సంగతి రాస్తున్నాము. అది కూడా మ్యాక్సిమం మనకి సెప్టెంబర్ 20-25 తేదీ కల్లా మనం పూర్తి చేస్తాము. అది మాన్యుమెంటు ఎవరికైనా సరే ఒంగోలులో ఏం జరిగిందని తెలియటానికి ఇది ఒక ప్రైమరీ సోర్స్గా ఉంటుంది. రాబోయే తరాలకు కూడా దీని నుంచి నేర్చుకుంటారు. పోస్టల్ స్టాంప్ కూడా రెడీ చేస్తున్నామండి. దానికి సంబంధించి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ఇటువంటి భారతీయ కళా వారధి అని పెట్టాము. 32 రాజవంశాలు ఒక పక్క పెట్టాము. ఇంకో పక్క తెలుగు వెలుగుమూర్తి అందరినీ పెట్టాము. మధ్యలో మనం పెరిషన్ ట్రాక్ ఉంది. కంపల్సరీగా ట్రాక్లోకి వెళ్ళి కూర్చొని ప్రతి ఒక్క విగ్రహాన్ని చదువుకోవడానికి చాలా ఎక్స్ట్రా తయారు చేసాం. అయితే ఏంటంటే మనం అనుకునేటువంటి లక్ష్యానికి చేరుకోవాలంటే టీచర్లు కానీ, ప్రైవేట్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఇటువంటి చోట తీసుకువెళ్ళాలి. అక్కడ ట్రాఫిక్ అయితే లోపలికి వెళ్ళిపోవచ్చు. లోపలికి వెళ్ళిపోయి లోపల ట్రాక్ ఉంది. ట్రాక్లో కూర్చొని చూడొచ్చు. ఒకటి. 2 ఇప్పుడు పెట్టబోయే దాంట్లో అయితే చాలా స్పేస్ ఉంది. ఉదాహరణ గ్రిల్ పెట్టేసాము. గ్రిల్ లోపల దాదాపు 40 అడుగుల లోతు ఉంది. అంటే 40 అడుగుల పాటు లోతులో ఒక పార్కు లాగా ఈ మూల నుంచి ఆ మూల దాకా హ్యాపీగా వెళ్ళి రావచ్చు. ప్రతి చోట కూడా మనం ఇచ్చాము. దీనికంటే దీనికి ఎక్స్ట్రాడినరీగా చూడటానికి ఏమాత్రం ఇబ్బంది లేని పరిస్థితి ఉంటుంది. మేము చెప్పేది ఒకటేనండి, మనం ఏదో చేసేసిన తర్వాత మనం దేనికోసం అయితే పెట్టామో దాన్ని సాధించాలంటే ఏం చేయాలంటే ముఖ్యంగా ఉపాధ్యాయులు కానీ, విద్యావేత్తలు కానీ, అభ్యుదయ కాముకులు కానీ మన చరిత్ర తెలుసుకోవాలనేటువంటి అభిప్రాయం ఉన్న వాళ్ళు దాన్ని ప్రోత్సహించాలి. దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు జీవిత చరిత్రలు మొత్తం అన్నీ ఉన్నాయి. మన ఆమ్రపాలి అనుకుంటాం. ఎవరు ఆమ్రపాలి అంటే నేను రాసిన దాంట్లో ఫస్ట్ విగ్రహం అదే. అజాతశత్రువు యొక్క రాజన్నత్తగా ఆమ్రపాలి ఫస్ట్ విగ్రహం దగ్గర మేము అజాతశత్రువు బొమ్మ వేసాము, కింద ఆమ్రపాలి వేసాము. అంటే అంతగా మేము మైన్యూట్ లెవెల్లో ఆలోచించి చేసిన దాన్ని చూడటానికి ప్రజల ఆసక్తి రావాలి. ముఖ్యంగా ఉపాధ్యాయులు తీసుకెళ్లాలండి. ఒక్కటే గుర్తు మనకి, చరిత్రను మర్చిపోయిన వాడు, చరిత్రను చదవలేనివాడు చరిత్రను సృష్టించలేడు. కాబట్టి మన చరిత్ర, మన గౌరవం, మన సంస్కృతి, మన కళలు, మన వైభవం, మన అమ్మను మనం ప్రేమించాలి. అది మన బాధ్యత. కాబట్టి మన కళల గురించి అపహాస్యం చేసేవారు, మన సంస్కృతిని మర్చిపోయిన వాళ్ళు ఏదైనా ఏ స్థాయిలో ఉన్నా అక్కడి నుంచి అది ఈ విధంగానూ పైకి వచ్చే అవకాశం లేదు. డెఫినెట్గా మన సంస్కృతిని గౌరవించాలి, మన యొక్క వ్యక్తులను గౌరవించుకోవాలి, సంస్థను గౌరవించుకోవాలి. ఇదాన్ని మేము పెట్టాము. మీ విగ్రహాలు చూస్తుంటారు. విగ్రహాలు ఫస్ట్ విగ్రహం అదండి మాదాల నారాయణ స్వామి, ఈజీగా కమ్యూనిస్ట్ పార్టీ లీడర్. కలేకూరు ప్రసాద్ ఎవరు, దళిత కవి, కారంచేరు ఉద్యమే పోరాడించిన వ్యక్తి. ఇక్కడ ఇజాలు ఇగోలు కాదు, ఒక రంగంలో నిష్ణాతులుగా వెలుగొంది ఒక మార్గదర్శిగా ఉన్న గొప్ప వ్యక్తులందరినీ చూపిస్తున్నాం మనం. అది చరిత్ర. నువ్వు నమ్మేవా, నువ్వు నమ్మలేదా, నీకు ఇష్టమా నాకు ఇష్టమా అనే సంబంధం లేదు. చారిత్రక పురుషుల్ని అంత గొప్పగా మనం చూడాలండి. దీంట్లో మన యొక్క వ్యక్తిగత రాగద్వేషాలు మీకు ఉండొచ్చు కానీ మాకేమీ లేవు. అందుకే అంత అద్భుతం పెడుతున్నాం. నేను ప్రాజెక్ట్ ఆఫీసర్గా ఉన్నా కాబట్టి ఎనీ ప్రాజెక్ట్ ఒకటే కాదు, రేపు రాబోయేటువంటి టౌన్ ప్లానింగ్ యాక్టివిటీస్ కానీ, రోడ్డు వైడనింగ్ కానివ్వండి, ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, డిజిటల్ శానిటేషన్ కానివ్వండి,
రేపు రాబోయే అన్ని కార్యక్రమాల్లో కూడా ఎప్పటికైనా నా నంబర్ మీరు నోట్ చేసుకోవచ్చు, 814. నేను రిటైర్ అయిపోయాను. రిటైర్ అయిపోయిన వాళ్ళు రీఎంప్లాయ్మెంటు వస్తే వేరే పోస్టులో రీఎంప్లాయ్మెంట్ రావాలి. ఆ విధంగా రీఎంప్లాయ్మెంట్ అనుకుని నేను వేరే పోస్టులో వచ్చా. కమిషనర్ ఎప్పుడు వేరే ఉంటారు, వారి కమిషనర్గా వారు బాధ్యత నెరవేరుస్తారు. నాకు ఉద్దేశం ఏంటంటే కొంచెం ఇన్నోవేటివ్ థాట్స్, ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్, వాళ్ళకున్న హెక్టిక్ వర్క్స్లో వీలు పడుతుంది. ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నా కాబట్టి ఇది ఎంత కొంచెం మాన్యుమెంట్గా చేయాలని అప్పుడే ఉంది. వారికి ఉండే వివిధ యాక్టివిటీస్లో అంతగా టైం కేటాయించలేకపోవచ్చు. కాబట్టి నాకున్న ఆసక్తి కొద్దీ ఇంకొంచెం చొరవగా చూపిస్తాను. ఆ దిశగా వెళ్దాం, ఇబ్బంది ఏమి లేదు. ఎక్కడైనా ఎనీ టైం ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉన్నా చెప్పినా, ఏదైనా కల్చర్, హెరిటేజ్, ముఖ్యంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మనం ఇంకొంచెం ఇన్నోవేటివ్గా. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.